వెల్కమ్ బ్యాక్. ఇవాళే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును ప్రకటించబోతున్నారు ఉదయం 10 గంటలకి. ఈ సందర్భంగా మత పెద్దలు ప్రస్తుతం ఆమె ఇంట్లో సర్వమత ప్రార్థనలు చేశారు. బంజారాహిల్స్ ఇంటి నుంచి ర్యాలీగా గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గరకు బయలుదేరారు కవిత. అమరవీరులకు నివాళులర్పించి మేడ్చల్ జిల్లా మునిరాబాద్ కు బయలుదేరతారు. ఉదయం 10 గంటలకు పార్టీ పేరును ప్రకటించి ఆ తర్వాత జెండా కూడా ఆవిష్కరిస్తారు. ఇందుకోసం మునీరాబాద్ లో 20 ఎకరాల్లో ఒక సభను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేశారు. ఇవాల్టి సభకు 33 జిల్లాల నుంచి 50,000 మంది కార్యకర్తలు హాజరు కాబోతున్నారు. ఇవాళే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న నేపథ్యంలో మత పెద్దలు ఆమె ఇంట్లో సర్వమత ప్రార్థనలు చేశారు. బంజారాహిల్స్ ఇంటి నుంచి ర్యాలీగా గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గరకు బయలుదేరే ముందు ఇంటి దగ్గర నుంచి దృశ్యాలు మనం చూస్తున్నాం. అమరవీరులకు నివాళులర్పించి మేడ్చల్ జిల్లా మునీరాబాద్ కు బయలుదేరతారు. ఈ ఉదయం 10 గంటలకు పార్టీ పేరును ప్రకటించి ఆ తర్వాత జెండా ఆవిష్కరిస్తారు. ఇందుకోసం మునీరాబాద్ లో 20 ఎకరాల్లో సభ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేయడం జరిగింది. ఇవాల్టి సభకు 33 జిల్లాల నుంచి 50,000 మంది కార్యకర్తలు హాజరు కాబోతున్నారు. ఆ సభకు సంబంధించిన దృశ్యాలు, ఆ ఏర్పాట్లను కూడా మనం చూడొచ్చు స్క్రీన్ పై.